కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతనే అని ప్రకటనలో ఉంది. అయితే ఈ గవర్నమెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ యాస్పిరెంట్స్ అందరికీ ఫిబ్రవరి నుంచి జూన్ 6 మంత్స్ టైం ఉంది. అయితే ఈ 6 మంత్స్ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవాలి? ఐదర్ సెంట్రల్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేదా స్టేట్ ఎగ్జామ్స్ రాయాలన్నా? స్టేట్ ఎగ్జామ్స్ ఉంటే మనకి ఎలాగో న్యూ నోటిఫికేషన్స్ ఏం లేవు కాబట్టి ఏ ఎగ్జామ్స్ రాయాలి? ఈ యొక్క గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? ప్లస్ నా ఒక కెరీర్ ఆపర్చునిటీస్ అనేటివి ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు జస్ట్ బీఏ చేసిన వ్యక్తి లాకి సంబంధించిన పోస్టులకు ఎలిజిబుల్ కాడు. సో ఆయన ఎల్ఎల్బి చేస్తే బాగుంటుంది. ఎందుకు? ఈ యొక్క పోస్టులకు కూడా ఎలిజిబుల్ కావడానికి. అలాగే ఎంఏ చేస్తే ఆయన జేఎల్ కూడా ఎలిజిబుల్ అవుతాడు. సో ఏం చేస్తే కెరియర్ బేస్ పెరుగుతుంది? సో ఏది చూస్ చేసుకోవాలి? లైక్ బీఎడ్ చేస్తే బాగుంటుందా, లేకుంటే మాస్టర్స్ చేస్తే బాగుంటుందా, లేకపోతే లా చేస్తే బాగుంటుందా? సో ఈ అన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ప్రెస్ నోట్ రావడం జరిగింది. అయితే ఈ ప్రెస్ నోట్ సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇక్కడ బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళకి టీజీ ఎడ్సెట్ అనే ఎగ్జామ్ రాసుకోవాలి. అలాగే లా చేయాలనుకున్న వారికి టీజీ లాసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మాస్టర్స్ హిస్టరీ, ఎకనామీ, పొలిటికల్ సైన్స్ ఇందులో చేయాలనుకుంటే సిపిజిఈటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ యొక్క డేట్స్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ముందుగా మనకి ఇక్కడ మనం డీటెయిల్స్లో చూసుకుంటే ముందుగా డేట్స్ చూసుకోండి. మనకి జూన్లో ఉంటాయి, జూలైలో ఉంటాయి ఎగ్జామ్స్ అనేటివి. సో అప్పటి లోపల ఈ యొక్క న్యూ జాబ్ నోటిఫికేషన్స్ అనేటివి వచ్చేస్తాయి. ప్లస్ ఇక్కడ మీరు ఏ విధంగా ఈ ఎగ్జామ్స్ని రాయాలనుకుంటున్నారో ముందుగా సిలబస్ చూడండి. అయితే ఈ సిలబస్ అనేటివి ఈ గ్రూప్స్కి ఓవర్లాప్ ఉండాలి. అయితేనే మీకు ఈ యొక్క ఎగ్జామ్లో మంచి పర్ఫామ్ చేస్తారు. ప్లస్ దీంతోపాటు మీరు పీవైక్యూస్ చూసుకుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. మోస్ట్లీ ఈ యొక్క ఎగ్జామ్స్లో పీవైక్యూస్ నుంచే అట్లీస్ట్ ఒక 20 to 30% అనేది క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఇది ఒక సిపి గెట్, ఇది సిపి గెట్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 600. అదే జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 800. ఓకేనా? మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ యొక్క అడిషనల్టీ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ హిస్టరీకి 800 అనుకోండి. నేను అడిషనల్గా ఇంకో సబ్జెక్ట్ కూడా రాయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎకనామీ తీసుకున్నాను. ఎకనామీకి ఎంత ఈచ్ 450. అలాగే ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే పిఎస్ఐఆర్ తీసుకుంటే దానికి ఒక 450. సో ఒక వ్యక్తియే ఈ రకరకాల ఎగ్జామ్స్, సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అది ఫీజు లాసెట్కి వచ్చేసరికి 1000 రూపీస్ ఫర్ జనరల్. సో ఈ విధంగా ఉంటుంది ఫీజు అనేది. నెక్స్ట్ మనం సిలబస్ చూసుకుంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్లోనే మనకి సిలబస్ అనేది మెన్షన్ చేస్తారు. మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించింది ఆ సబ్జెక్ట్ యొక్క మన సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ బెనిఫిట్స్ వచ్చేసరికి ఎవరైతే బీఎడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచిగా డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఎల్ఎల్బి చేసే వాళ్ళకి జూనియర్ సివిల్ జడ్జ్ కావచ్చు, కోర్ట్ మాస్టర్స్ కావచ్చు, ఈ యొక్క కెరియర్ ఆపర్చునిటీస్ అనేది పెంచుకోవచ్చు మీరు. అదే ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటే జూనియర్ లెక్చర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ బీటెక్ చేసిన వ్యక్తి ఎంఏ చేస్తే ఆయన జేఎల్ కూడా ఎలిజిబిలిటీ ఉంటాడు. అదే బీటెక్ చేసిన వ్యక్తి ఎల్ఎల్బి చేశాడు అనుకోండి, జూనియర్ సివిల్ జడ్జ్, కోర్ట్ మాస్టర్స్ ప్లస్ ఏఈ, ఏడబ్ల్ఈ ఇవన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈయన యొక్క కెరియర్ బేస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ గ్యాప్లో ఏదో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మీరు చేస్తే బెటర్. నెక్స్ట్ ఇక్కడ మీకు డౌట్స్ రావచ్చు, సరే ఇప్పుడు చేయొచ్చు, మరి అందులో మరి అటెండెన్స్ ఎలాగా, ప్లస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలాగా, సెమ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి బర్డెన్ ఉంటుందా అంటే ఫస్ట్ అటెండెన్స్ విషయానికి వస్తే ఓన్లీ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్కి వెళ్ళి రాస్తే సరిపోతుంది. అది మీ కన్వీనియంట్ బట్టి. జస్ట్ మాకు ఓన్లీ మినిమం క్రెడిట్స్తో పాస్ అయినా సరిపోతుంది అని అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ మీ యొక్క గ్రూప్స్ నాలెడ్జ్ ఉంటుంది కదా, గ్రూప్స్ ప్రిపరేషన్ నాలెడ్జ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన నాలెడ్జ్తో కూడా మీకు నచ్చిన ఫీల్డ్లో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ మీద బాగా గ్రిప్ ఉందనుకోండి, మీరు ఎంఏ హిస్టరీ చేస్తే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్స్లో టచ్అప్ ఉంటుంది కాబట్టి మీకు అంత బర్డెన్ ఉండదు. సో మీరు ఎగ్జామ్స్కి వెళ్ళి డైరెక్ట్ రాసేయచ్చు. బట్ అటెండెన్స్ మీకు మెయింటైన్ చేయాలన్నా, బయోమెట్రిక్ ఉంటుందా అని అంటే యూనివర్సిటీ క్యాంపస్లో వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ప్రైవేట్లో అంటే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళతో ఒక మేనేజ్మెంట్తో మాట్లాడి సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ విషయానికి వస్తే ఏమన్నా డిఫికల్టీ ఉంటుందా అని అంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఎగ్జామ్ ప్రిపరేషన్ డిఫికల్టీ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు మీకు ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఒక 10 to 15 days ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేస్తే సరిపోతుంది. అయితే సెమ్ ఎగ్జామ్స్ దగ్గర ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందా అంటే నేను చెప్పాను కదా, ఆల్రెడీ మీరు ఒకవేళ కాంపిటేటివ్ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు ఏం ప్రెషర్ ఉండదు. బట్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ ఏమైనా తీసుకుంటే కొంతవరకు ఒక 20% అయితే చదవాల్సి ఉంటుంది. దట్టు స్మార్ట్ అప్రోచ్ వెళ్తే ఈజీగానే ట్యాకిల్ చేయగలుగుతారు. బర్డెన్ ఉంటుందా అంటే అసలు జీరో బర్డెన్, అసలు ఏం బర్డెనే ఉండదు. అందుకోసమే చెప్తున్నాను, ఈజీగా జస్ట్ 2 years పీజీ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ మీరు ఈ యొక్క ఎగ్జామ్స్
రిలేటెడ్ ప్రిపేర్ అయితే మాత్రం అసలు ఏం బర్డనే ఉండదు, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పీజీ ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలనుకున్న వాళ్ళు అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఆల్రెడీ అడిషనల్ బర్డెన్ ఉంటుంది. లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 వాటికి ఆల్రెడీ సైడ్కి ప్రిపరేషన్ చేయాలి కాబట్టి సో దాని మీద ఎక్కువగా పెడతారు. సో దీనికి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ విధంగా చేయాలి, స్మార్ట్ అప్రోచ్లో ఫాలో అయితే అయిపోతుంది. లైక్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, పీవైక్యూస్ చూసుకోవాలి, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ ఏంటివో అవి నోట్ డౌన్ చేసుకొని ఆ ఒక టాపిక్స్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లోకి వెళ్తే మోస్ట్లీ అట్లీస్ట్ ఒక 80% అయితే ఆ టాపిక్ నుంచే రిపీట్ అవుతుంది. టాప్ ఓయూ లాంటి క్యాంపస్లో తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే సిలబస్ మెయిన్గా డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ నుంచి టాపిక్ నుంచి పీవైక్యూస్, ఈ బేస్ నుండి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ ఒక్క టాపిక్స్ మట్టికే రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్లో ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను చివరిగా ఏం చెప్పాలంటున్నా అంటే టైం అనేది చాలా ప్రీషియస్. సో ఈ టైంని ఈ యొక్క 6 months మినిమం 6 months అనేది చాలా ఎక్కువ. సో ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా మీరు ఉండాలి అని అంటే ఇలాంటి ఎగ్జామ్స్కి ట్రై చేయండి. ఒకవేళ లేదు నేను గ్రూప్ డి లేదా కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అంటే ఓకే ఫైన్, బాగానే ఉంటుంది. బట్ అట్లీస్ట్ మీ యొక్క కెరియర్కి గ్యాప్ రావద్దు అని అంటే మాత్రం అట్లీస్ట్ సైడ్కి ఏదో ఒక డిగ్రీ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ టైంలో మీరు ఎగ్జామ్స్ ఏం లేవు కాబట్టి మీరు ఈ డిగ్రీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ఓయూ లాంటి క్యాంపస్లో తెచ్చుకోవచ్చు. అందుకనే మీరు ఈసారి రాయండి అని చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు యూటిలైజ్ అవుతుంది, ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా సరే మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ నాలెడ్జ్తోని ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని క్లియర్ చేశారనుకోండి, ఆ డిగ్రీ అనేది మీరు లైఫ్ టైం ఉంటుంది మీకు. సో ఇప్పుడు మీకు పాలిటీలో బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, లాస్ట్ సెట్ రాయండి. లాస్ట్ సెట్లో మీరు ఫస్ట్ ఆర్ 40 ర్యాంక్ ఆర్ ఏదో ఒకటి మంచి ర్యాంక్ తెచ్చుకున్నారనుకోండి, ఓయూలో సీట్ వస్తుంది. సో ఆ తర్వాత ఒకవేళ మీ వర్స్ట్ కేసులో మీ బ్యాడ్ లక్ మీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కూడా మీకు ఈ లా డిగ్రీ అనేది ఉంటుంది. దట్టు ఫ్రమ్ ఓయూ రెప్యూటెడ్ కాలేజ్ నుంచి వస్తుంది కాబట్టి మీకు అనేది ఒక గుర్తింపు ఉంటుంది. సో మీ నాలెడ్జ్ అనేది అక్కడ యూటిలైజ్ చేసినట్టు ఉంటుంది. అందుకనే మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ.